नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है। बेटा तुम सावरकर हो भी नहीं सकते। कृष्ण को जन्म देने के लिए माता देवकी का गर्भ चाहिए, राम जी को जन्म देने के लिए माता कौशल्या का पवित्र गर्भ चाहिए, शिवाजी महाराज को जन्म देने के लिए माता जीजाबाई का गर्भ चाहिए, वीर सावरकर को जन्म देने के लिए माता राधाबाई का पवित्र गर्भ चाहिए। मदिरालय में नृत्य करने वाली नृत्यांगना के अपवित्र गर्भ से कभी सावरकर जन्म नहीं ले सकते हैं। सावरकर होने के लिए आपको त्याग करना पड़ता है। सावरकर होने के लिए आपको कोल्हू में बैल की तरह चलना पड़ता है। सावरकर होने के लिए आपको अपने पत्नी बच्चों से दूर रहना पड़ता है। भरी सभा में अपनी बहन को जबरदस्ती पकड़ के उसकी पप्पियां लेने से कोई सावरकर नहीं बन जाता है। तो सावरकर होने के लिए आपको बहुत कुछ करना पड़ेगा राहुल गांधी जी, वो आप इस जीवन में आप नहीं कर सकते हैं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. వెల్కమ్ టు కామెడీ షో కామెడీ స్టార్. సో ఏమన్నాడు కేఏ పాల్ కామెడీ స్టార్? మోసం చేయడంలో నంబర్ 1 అన్ని చెప్పాడు. మీకు చాలా ఉన్నాయి, 3 చెప్తున్నాడా? బాగా వినండి, 3 చెప్తున్నా అన్నాడు. ఎన్ని చెప్తాడో వినండి. యాక్టింగ్ చేయడంలో నెంబర్ 1, మోసం చేయడంలో నెంబర్ 1 అనే రుజువులు 100 ఉన్నాయి. ఒక 3 మీకు చెప్తాను. డాలరు 56 రూపాయలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు డాలరు ఈక్వల్గా రూపాయి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఒక డాలరు 86 రూపాయలు అయింది. అలాగే $3 ట్రిలియన్ నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 15 మందికి 15 రూపాయలు ఇవ్వాల. నెంబర్ 3, ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను కోర్టుకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసి వాదనలు వినిపించి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చాను నరేంద్ర గారు ఇస్తే. కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజు వరకు మాట్లాడరు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. 4 ఒరే హౌలే, ఒరే హౌలే, హౌలే నువ్వు ఆగరా. నిన్ను కాదు కేఏ పాల్, ఇక్కడ మా వాడు కూడా కామెడీ చేస్తున్నాడు. ఆగరా నాయన, కేఏ పాల్తో మాట్లాడుతున్నా, కేఏ పాల్ వీడియో చూస్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెప్తుంటే వాడు వినడం లేదు. సత్యాసుడు అనుకో, అవలే ఆగరా అంటున్నాను. సరే కేఏ పాల్ ఇప్పుడు అన్నావు, 3 చెప్తా అన్నావు, 3 పోయి 4 అంటావు, 5 అంటావు, 6 అంటావు. ఇంతకీ ఎన్ని చెప్పాలనుకున్నావు? ముందు క్లారిటీ కరెక్ట్ చెప్పు కదా కేఏ పాల్, ఏమట్లా అవసరం పడతావు? చెప్పు. స్మార్ట్ సిటీలు కడతామని తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో 13 అని మోదీ గారే 100 సిటీల్లో 23 ఇక్కడ కడతామన్నారు. ఒక్క స్మార్ట్ సిటీ కట్టలేదు. 5, ఎప్పుడో పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు, ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. 6, అమరావతికి 6 సంవత్సరాలు అయినప్పుడు, అప్పుడు 5 ఇప్పుడు 5, 10 సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? 1 మాత్రం కంప్లీట్ చేశారు, రామ్ టెంపుల్. ఏమనంటే జై శ్రీరామ్ అన్నోనందరినీ కాల్చండి, తొట్టండి అని కొంత మతోన్మాదులు ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు 56. ఒరే హౌలే, ఏ బోసుడికి హౌలే, ఆగరా. నిన్ను కాదు కేఏ పాల్, ఇక్కడ ఒకడు సతాస్తున్నా నాకు ఇక్కడ. ఒరే కేఏ పాల్ వీడియో చూస్తున్నాను రా, ఉండరా, కేఏ పాల్తో మాట్లాడాలనుకుంటా అంటాను, వీడు వినట్లేదు. ఒరే హౌలే తోడు ఆగరా, కొంచెం ఉండు. కేఏ పాల్ ఏం చెప్తాడు విను. సతాయికరా కేఏ పాల్ని విను. బోసుడికి ఆగని చెప్పానా? కేఏ పాల్ లేదు ఇక్కడ. అదే కేఏ పాల్ ఏమన్నావు ఇప్పుడు నువ్వు? జై శ్రీరామ్ అన్న వాళ్ళని కాల్చమన్నాడా? ఎవరన్నారా? ఎక్కడుందిరా వీడియో చూపించిన కదా నువ్వు. ఎవరన్నారు? కాల్చమన్నారా?
ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ మీ యేసుగాడు ఏమంటాడురా? అవరా మీ యేసు లంజా కొడుకు ఏమంటాడు? నన్ను నమ్మని వాళ్ళ అందరినీ నరకం లేచి కాలసాడంట, అగ్ని ఆరదు పురుగు చావదంటరా. మళ్ళీ దాన్ని ఏమనాలరా? అవరా లుచ్చాగా కేపల్ ఇన్ని ఆడుతున్నాడు. ఇప్పుడు వాడు హౌలగాడ బాయలు అక్కడ భూషుడిగాడు బాయ్ ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నేను. జై శ్రీరామ్ అన్న వాళ్ళని కాల్చమని ఎవరన్నారు? మళ్ళీ మీ యేసు లంజా కొడుకు, లంజకు పుట్టిన లంజా కొడుకు, నన్ను నమ్మండి, నన్ను నమ్మకపోయిన వాళ్ళే అగ్నిలో వేసి కాలుస్తాను, నరకంలో వేసి కాలుస్తాను, అగ్ని ఆరుదు పురుగు చావదు అంటున్నాడు కదా. మళ్ళీ ఆ లంజా కొడుకుని ఏం చేయాలి? ఆ లంజా కొడుకు ఎవడరా మమ్మల్ని అగ్నిలో కాల్చడానికి? ఎవరా కేపాల్? దీని గురించి చెప్పేవారా? అందులో మొత్తం ప్రపంచాన్ని కాల్చమంటున్నాడు కదా. మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమంది నన్ను నమ్మితే వానికి స్వర్గం అంటే అనంతకాలం. వాని యేసు లంజ కొడుకుకి పుట్టినోడిని, లంజని పుట్టినోడిని నమ్మనోళ్ళని నరకంలో వేసి కలసడంట, అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అది వాడిని ఏమనాలరా ఇప్పుడు? ఎవరా బోసుడికి చెప్పు, నీ చెప్పు. కోట్ల పనులు జరుగుతున్నాయి కదా సార్, అన్ని కూడా నిన్న ప్రారంభోత్సవాలు జరిగినాయి. మీరు అట్లా ఎందుకు మాట్లాడుతారు? శుభమాని పలుకుమంటే రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడారు. సత్యం మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, దానికి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. మనం 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపమును కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుండి వాళ్ళు మనకి తిరిగి ఇస్తుంది కేవలం 40,000 కోట్లు మాత్రమే. గమనించండి. అదే 1,00,000 కోట్లు గుజరాత్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే గుజరాత్కి 7 లక్షల కోట్లు తిరిగి ఇస్తున్నారు. నెంబర్స్ చూడండి, నేను మాట్లాడినవన్నీ పూర్తి సత్యాలు. డిబేట్కి రమ్మనండి మోదీ గారిని, డిబేట్కి రమ్మనండి చంద్రబాబుని. ఎలాగా ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రారు. ఎందుకంటే బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, డ్రగ్లు తెలంగాణ, హైడ్రా తెలంగాణ, హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు మార్చి. భూసుడికి అరే హౌలే ఆగరా ఆగరా హౌలే, నిన్ను కాదు కేపాల్ ఇక్కడ వాడు ఒకటే సతాస్తున్నాడు. ఆగరా, నేను కేపాల్ వీడియో చూస్తున్నాను, కేపాల్ ఏం చెప్తాడు వింటున్నాను. ప్రపంచ శాంతి దూత చెప్తున్నప్పుడు వినాలరా హౌలేగా, ఎట్లా సతాయిస్తావేంట్రా? చెప్పు కేపాల్ ఏమంటున్నా నువ్వు? తెలంగాణ గురించి అప్పులైనవి తెలంగాణకి, హిందూ ముస్లిం మధ్య జవాబు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు ఎవరెవరు జవాబు అన్నారు తెలంగాణలో? హిందూ ముస్లిమ్స్. చెప్తావా? చెప్పలేవు. మళ్ళీ తెలంగాణకి అన్న అప్పులు ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎవరుంది? కాంగ్రెస్ ఉంది కదా. మళ్ళీ అన్ని కోట్ల అప్పు ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ప్రతి ఒక్కరికి 2,000 డబ్బులు వేస్తున్నారు కదా నెల నెలకి. మళ్ళీ ఎక్కడ నుంచి చేస్తున్నారు డబ్బులు అవి? ఓకే పాల్, దాని గురించి చెప్పావు పబ్లిక్కి. ఎక్కడ నుంచి చేస్తున్నారు డబ్బులు? ఏ బ్యాంకుని కన్నా వేశారు? ఇప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఈయన కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు ఫ్రీ ఎలా ఇస్తున్నారు? బస్సు ఫ్రీ ఎలా పెట్టారు? కరెంటు ఫ్రీ ఎలా పెట్టారు? ప్రతి నెల 2,000 రూపాయలు ఎలా వేస్తున్నారు? ఇంకెన్ని గ్యారెంటీలు ఇచ్చారు కదా. మళ్ళీ ఇవన్నీ ఎలా చేస్తున్నారు అప్పుడుంటే? దాని గురించి చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఎలా ఇస్తుంది అనేది కదా. ప్రేక్షకులు, అప్పులు ఉన్నావు నీవే. ఏం కేపాల్ శాంతి దూత, నువ్వు ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు అడిగాను కదా కేపాల్, మీ లంజకు పుట్టిన యేసు లంజా కొడుకు, నన్ను నమ్మకపోతే నరకంలో వేసి కాల్సంట. మరి ఇది మతోన్మాదం కాదేంట్రా వెధవా అని మా తాతయ్య అడుగుతున్నాడు అనమాట. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. వెంకట్ కేపాల్ గారిని అడగరా,
ముందు మతోన్మాది లుచ్చానా కొడుకు ఎవరు? బైబిల్లో ఉన్న యేసుగాడా శ్రీరాముడా అన్నాడు, అడిగాడు. నేను అన్నాను, లేపా మన కేపలు చెప్తున్నాడు కదా, జై శ్రీరామ్ అన్న వాళ్ళందరినీ కాల్చడని చెప్తున్నాడంట మోదీ అన్నట్టే. ఎవడు చెప్పాడు వాడిని పిచ్చోని మాట్లాంటావంటే మా ఫ్రెండ్స్ అంటారు. నువ్వు పిచ్చోడా కేపాల్? కాదు కదా, నువ్వు ప్రపంచ శాంతి దూత, ప్రజలకు చెప్పాలి కదా. మరి మీ యేసు గారికి సంగతి అడిగారు వాళ్ళు, నాకు అడిగారు అన్నమాట. కేపాల్ అడగరా వెంకట్, వాడు యేసు లంజా కొడుకు పుట్టిన లంజా కొడుకు, వాణ్ణి నమ్మకపోతే, వాణ్ణి దేవునిగా నమ్మకపోతే అనంతకాలం నరకంలో వేసి అగ్ని ఆరుదు పురుగు చావదు, అలాంటి నరకంలో వేసి కాలసరంటారా? మరి వీడియో మతోన్మాది కాదు ఇది. ఓకే వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్పాలి నాకు తెలియదు కాబట్టి నిన్ను అడుగుతున్నా కదా ప్రేక్షకులు. సో కేపాల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరి దీనికి ఆన్సర్ రెడీ చేసుకుని చెప్పాలి పబ్లిక్కి. నువ్వు పబ్లిక్ చెప్తే నాకు వచ్చినట్లే ఆన్సర్ కదా ప్రేక్షకులు. మరి మీడియా వాళ్ళు, మీడియా ఆ పిచ్చోనికి మైకులు పెట్టుకుని అన్ని మైకులు పెట్టుకుని నిమ్మడన్నారు కదా, జై శ్రీరామ్ అన్న వాళ్ళని కాల్చండి అని మోదీ చెప్పాడని చెప్తున్నాడు కదా వాడు దొంగ. మరి మీ నోట్లో ఏం పెట్టుకున్నారా మీడియా వాళ్ళు? మీరు అడగడానికి రాదా? కాదయ్యా, జై శ్రీరామ్ అన్న వాళ్ళనే మోదీ కాల్చని చెప్పాడు, కానీ బైబిల్ పాఠాలు చెప్తున్నారు కదా, యేసు కానీ దేవునిగా నమ్మకపోతే, దేవుని కుమారునిగా నమ్మకపోతే వాడు ఎవడైనా కాకోకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా సరే, ఎవడైనా సరే, సలసల కాలికి నూనెల్లో అనంతకాలం వరకు నరకంలో వేసి కాల్చండి కదా, ఇది మతోన్మాదం కాదేమంటే అడుగునికి ఫస్ట్ అడగండిరా మీరు మీడియా వాళ్ళు. ఊక మైకులు వేసుకొచ్చి మన ముందు పెడతారు కదా పిచ్చోళ్ళలాగా. మీకు దమ్ము ధైర్యం లేదురా మీడియా వాళ్ళు? ఎందుకు పోతారా వంత ఒక మైక్ పెట్టుకునేసి? మీడియా అంటే ఏంట్రా? జర్నలిజం అంటే ఏంట్రా? ప్రశ్న మీద ప్రశ్నలు వేయాలి కదా వానికి. పిచ్చిన సన్నాసల్లారా, ఎన్ని మైకులు పెట్టారా మన ముందర? ఒక్కడని అడుగుతున్నాడరా? మతోన్మాదం పెంచుతున్నారు, హిందూ ముస్లిం మధ్య జగడం పెడుతున్నారు అంటారు. అలా అంజా కొడుకుని అడగండి, ఆ భూషుడికి కానీ అడగండి. నిన్ను కాదు కేపల్, ఇక్కడ ఈ అడ్డాడు ముసలుడు కేపల్ నీతో మాట్లాడుతుంటే. సో మళ్ళీ ఇప్పుడు క్రిస్టియానిటీలోన యేసు గారిని నమ్మకపోతే, యేసు లంజా కొడుకు నమ్మకపోతే అనంతకాలం నరకం వేస్తాను కాస్తాడని వీడు చెప్తున్నాడు. మళ్ళీ ఖురాన్లో అల్లా ఏం చెప్తున్నాడు? అల్లాని మొహమ్మద్ ప్రవర్త గారిని నమ్మి కల్మా చదివి నమ్మితేనే మీకు స్వర్గం 72 కన్యలతో స్వర్గం ఇస్తాడంట. 72 మంది కన్యలు ఇస్తాడంట సెక్స్ చేసుకోవడానికి. అర్థమైందా? మరి ఎవరైతే నమ్మరంటే వాళ్ళని నరకం వేస్తాడంట వాళ్ళ, అంటే నిన్ను కూడా నరకం వేస్తాడంట వాళ్ళ. ఇది మతోన్మాదం కాదరా లుచ్చా నా కొడక? దీని గురించి చెప్పవరా బేవకూఫ్ నా కొడక? నిన్ను కాదు కేపల్, ఇక్కడ వాడు నీతో మాట్లాడుతుంటాడు, వాడు నడమంతలో వస్తాడు, తిట్టించుకుంటాడు, అది నీకే తిట్టినట్లు అవుతుంది. నిన్ను కాదు కేపల్, ఇక్కడ ఏ బోసుడికి ఆగరా రే హౌలే ఆగరా, ఇక్కడ మాట్లాడుతున్నాడు కేపాల్తో. చెప్పు కేపాల్, నెక్స్ట్ వీడియోలో చెప్పు. మతోన్మాదం ఎవరిది? మతోన్మాదు ఎవరు? యేసుగాడా? ఏమో అల్లానా? ఎవరు చెప్పాలి కదా నువ్వు. ప్రజలకు చెప్పు, నేను కూడా చెప్తాను మా ఫ్రెండ్స్కి. కేపాల్ సమాధానం చెప్పాడని kasi దీనికి సమాధానం చెప్పు. సో ప్రేక్షకులు ఇదండి ఈరోజు. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొచ్చి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన కేపాల్ కామెడీ స్టార్ ప్రపంచ శాంతి దూత విషయాలన్నీ ప్రజలందరికీ వెళ్ళాలి, ప్రపంచమంతా వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచ శాంతి దూత అని కేపాల్ ప్రపంచమంతా ప్రసరించాలని మా కోరిక. సో జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.